కొద్ది నిమిషాలు వాక్యం శ్రద్ధగా విందాం. లూకా సువార్త 23 అధ్యాయం త్వరగా ముగించుకుందాం. ఎవరో కంగారు పడతాయి. లూకా సువార్త 23 అధ్యాయం 27వ వచనం చదువు. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారు? నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవండి? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. యేసుక్రీస్తు వారు సిలువకు తీసుకు వెళ్ళబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు సిలువకు వెయ్యటానికి తీసుకువెళ్తున్న ఆ సమయంలో అందరూ ఏడుస్తున్నారు. ఎవరిని చూసి? యేసుక్రీస్తు వారికి వేస్తున్న శిక్షను చూసి, ఆ కొరడా దెబ్బలు ఆయన కొడుతుంటే, ఆ సిలువ మోస్తుంటే అందరూ ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే ఆ స్త్రీలతో యేసుక్రీస్తు వారు గంభీరంగా చెప్తున్న మాట ఏంటి? నా కోసం మీరు ఏడవలసిన పని లేదు, అవసరత లేదు, మీరు ఏడవకండి. మీరు ఎవరి కోసం ఏడవండి? మీకోసం ఏడవండి. అందరూ చెప్పండి ఒకసారి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఏం చెప్పారు యేసుక్రీస్తు వారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి కోసం ఏడవాలట? పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి, అలాగే మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఏడవలసినంత అవసరత లేదు. మన పిల్లల కోసం మనం కన్నీరు కార్చి ఏ రోజు ప్రార్థన చేస్తాం చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల జీవితాల కోసం ఏడవండి. ఈ సందర్భంలో ఆయన ఒక చక్కని విషయం చెప్తారు. ఆ విషయం వీలైతే మనం తర్వాత ఎప్పుడైనా ధ్యానిద్దాం. ఇప్పుడు బర్త్డే కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారు? మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీకు దేవుడిచ్చిన బాధ్యత వారు. దేవుడు మీ భుజాల మీద పెట్టిన బాధ్యతను మీరు ఎక్కడ చక్కగా నెరవేర్చలేరో అని ఏడవండి. దేవుడు నా మీద బాధ్యత పెట్టాడు, చక్కని బిడ్డలు నాకు ఇచ్చాడు, ఇచ్చిన బిడ్డలు నేను ఎక్కడ భక్తులు పెంచలేను అని ఏడవండి. మీ బిడ్డల జీవితాలు ఎక్కడ బాగుపడకుండా నాశనం అయిపోతాయో అని ఏడవండి. మీ బిడ్డల్ని ఎక్కడ భక్తులు పెంచలేమో అని ఏడవండి. ఏం చెప్తున్నాడు ఆయన? మీకోసం మీరు ఏడవండి, మీ భక్తి జీవితాల కోసం, మీకోసం, మీరు ఎలా నిత్య జీవానికి చేరాలని మీకోసం ఏడవండి. అలాగే మీరు భక్తి జీవితాన్ని పొందుకుని తర్వాత మీ పిల్లల్ని ఎలా సరి చేయాలి, మీ పిల్లల్ని దేవుని భక్తిలో ఎలా పెంచాలి, మీ పిల్లల జీవితాన్ని ఎలా చక్కబెట్టాలి అనే ఈ విషయం కోసం కూడా ఏడవండి. ఇప్పుడు పిల్లల కోసం ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? పిల్లల మాట వినకపోతే ఏడుస్తాం, అంతేనా? పెద్ద దిగిన తర్వాత అది తాగేసిన తర్వాత ఏడుస్తాం, తాగుమూతలు అయిపోయాడు. లేకపోతే మా పిల్ల మా మాట వింటలేదని పెద్దదిగా ఏడుస్తాం మనం. ఆయన ఏం చెప్తున్నాడు? పిల్లలుగా ఉన్నప్పుడే ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, వారి భక్తి జీవితం కోసం ఏడవండి, వారి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయండి, వారికి నేర్పించండి. చిన్నప్పటి నుంచి ఎక్కడ దేవుడు నా భుజాల మీద పెట్టిన బాధ్యత నేను నెరవేర్చకుండానే నా జీవితాన్ని ముగించేస్తానేమో అని ఏడవండి. దేవుడు మనందరి భుజాల మీద పెట్టిన బాధ్యత ఏంటంటే, మనకి ఒక బాధ్యతని ఇచ్చాడు, పిల్లల్ని. ఆ పిల్లల్ని చక్కగా పెంచమని. చిన్నప్పుడు చూడండి, వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్నప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఏమని తెలుస్తుందా? ఏమీ తెలియదు. వాళ్ళకి ఒక మాట్లాడుతూ రాదు, ఏమీ రాదు. అన్నీ మనమే నేర్పించాలి వాళ్ళకి, అవునా కదా? దేవుడు ఒక తెల్ల కాగితంలా వారి హృదయాలని డిజైన్ చేసి మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే ఒక చక్కని రాతను ఆ పేపర్ మీద రాయాలి. అర్థమవుతుంది? వారి హృదయాల్లో రాయాలి, దేవుని వాక్యాన్ని రాయాలి. కానీ వారి జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆ పేపర్ మీద పిచ్చి గీతలో ఇటు పెడితే ఎలాగవుతుంది? అలా చేసేస్తున్నాం. నిజంగా ఒక తల్లిదండ్రుల వల్లే ఆ తల్లిదండ్రుల పెంపకం బాగోక పిల్లలు చాలా వరకు చెడిపోతారు. అదేంటని మేము తాగమని చెప్పాము, తాగమని చెప్పక్కర్లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో
అడగట్లేదు. బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నావు అడగట్లేదు. నువ్వు ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని అడగట్లేదు. ఎందుకు అంతసేపు ఫోన్ వాడుతున్నావు అని అడగట్లేదు. ఎందుకు అంతసేపు టీవీ చూస్తున్నావు అని అడగట్లేదు. టీవీలో ఆ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తున్నావు అని నువ్వు అడగట్లేదు. ఏది పట్టించుకోకుండా పెద్ద ఎదిగిన తర్వాత నా పిల్లలు బాగుంటనట్లేదు, నా పిల్లలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని అప్పుడే ఆడడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, చిన్ననాటి నుంచి వారిని క్రమశిక్షణలో పెంచు. దేవుడు పిల్లలు మనకి ఎందుకు ఇస్తాడంటే మనల్ని నమ్మిస్తాడు. ఎవరి మీద అయితే దేవునికి నమ్మకం ఉంటుందో వారికి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఇప్పుడు ఎవరికైనా ఏ బాధ్యతను అప్పగించారనుకోండి, ఎందుకు అప్పగిస్తారు? ఆ పని నాశనం చేసేస్తాడు అన్న వాళ్ళకి అప్పగిస్తారా? ఖచ్చితంగా అప్పగించు. ఆ పనిని సక్రమంగా చేస్తాడు అని నమ్మిన వారికి మాత్రమే పని మనం అప్పచెప్తాం. ఇప్పుడు దేవుడు మనకి పిల్లల బాధ్యతను ఇచ్చాడంటే ఏంటి? మనల్ని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని మనం గొమ్ము చేయకూడదు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు నా కోసం ఎక్కెక్కిపడి ఏడుస్తున్నారు కదా, మీరు నా కోసం ఎక్కెక్కిపడి ఏమి చేయక్కర్లేదు, ఏమి ఏడక్కర్లేదు. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో ఆ పని ముగించుకుని నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ పని ముగించుకోండి. అలాగే మీకు బాధ్యత కూడా ఇవ్వబడింది. మీ పిల్లలు వారిని కూడా సక్రమంగా పెంచండి. దానికోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఇప్పుడు పిల్లల కోసం ఏడవకపోతే ఏం జరుగుతుందంటే పెద్ద ఎదిగిన తర్వాత ఏడాల్సి వస్తుంది. చిన్ననాటి నుంచి వారి కోసం ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి వారిని భక్తి జీవితంలో పెంచకపోతే పెద్ద ఎదిగిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు వారి కోసం ఏడవడం కాదు, చిన్నప్పుడు నీ బిడ్డల కోసం నువ్వు ఏడవకపోతే, చిన్నప్పుడు నీ బిడ్డల కోసం నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకుని నీ బిడ్డల జీవితాన్ని సరి చేయకపోతే పెద్ద ఎదిగిన తర్వాత ఇంకో ఎక్కెక్కిపడి రొమ్ములు కొట్టుకుని గుండెలు బాదుకుని ఏడాల్సి వస్తుంది. అర్థమవుతుంది? ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడవట్లేదండి? ఏడవట్లేదా? ఏడుస్తున్నారు, మా పిల్లలు మా మాట వినట్లేదు. ఎంత కంట్రోల్ చేద్దామన్నా వాళ్ళు మాట వినట్లేదు. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తున్నారు, ఎటు వెళ్ళొద్దంటే అటే వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడొద్దంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేదు. చిన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చేటట్లు ఎలా పడితే అలా బతికేసి వాళ్ళని ఒక మాట కూడా తిట్టకుండా, ఒక మాట కూడా అనకుండా, చిన్న దెబ్బ వేయకుండా నువ్వు అలా పెంచేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మాట వినరాలు, ఖచ్చితంగా మాట. నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళ భయభక్తుల్లో పెంచకపోతే వాళ్ళకు చిన్న దెబ్బకు దేవుడు కొట్టమని చెప్పాడు. కుదురు లేకపోతే, క్రమశిక్షణలో లేకపోతే దేవుడు శిక్షించమని చెప్పాడు. అలా వదిలేమని చెప్పలేదు. మా పిల్లలండి కొట్టమండి, గారాపం చేస్తామండి, కొంచెగిస్తామంటే కుదరదని. పెద్ద ఎదిగిన తర్వాత ఏమవుతారు వాళ్ళు? నువ్వు దెబ్బ వేయకపోతే తిరిగి నేను దెబ్బలేస్తారు. అర్థమవుతుందా? అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. చిన్నప్పటి నుంచి వారి కోసం ఆలోచించే వారి కింద ఉండాలి. చిన్ననాటి నుంచి వారికి భక్తిని నేర్పించే వారి కింద ఉండాలి. ఒక మాట చూద్దాం, చూడండి. చిన్ననాటి నుంచి ఎలా ఒక భక్తునికి వారి తల్లి అలాగే వాళ్ళ అవ్వ ఎలా భక్తి నేర్పించిందో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీలను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీయందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించి ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఇలా చెప్తున్నాడు. ఎంతో ఒక పెడుతున్నా నిద్ర వస్తుందా? ఒక పెడేస్తే నిద్ర ఎలా వస్తుందండి? జాగ్రత్తగా. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఆయన చెప్తున్నాడు, నిన్ను చూస్తుంటే, నీ భక్తి జీవితం చూస్తుంటే, నీ విశ్వాసం చూస్తుంటే నాకు నిన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విశ్వాసం నీలోనికి ఎలా వచ్చిందంటే, ఇలాంటి భక్తి జీవితం నీకు ఎలా వచ్చిందంటే నీ తల్లి నీకు నేర్పించింది, అలాగే నీ అవ్వ నీకు నేర్పించింది. ఇది నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఆలోచించండి, తిమోతి గారికి ఎవరు నేర్పించారట భక్తి? ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించిందట, అవ్వ నేర్పించిందట.
వాళ్ళ అమ్మమ్మో లేకపోతే వాళ్ళ నాన్నమ్మో. అంతేనా అమ్మ అంటే? ఇప్పుడు ఆలోచించండి, తిమోతి గారికి భక్తి జీవితం ఎవరు నేర్పించారు? తిమోతి గారు భక్తిగా ఎదగటానికి పౌలు గారి తర్వాత అంత బలమైన పరిచర్య చేయడానికి ఈయన సిద్ధపడిపోయాడు. పౌలు గారి తర్వాత పౌలు గారు స్థాపించిన సంఘాల్లో చాలా సంఘాలు నడిపించింది తిమోతి గారు. ఇప్పుడు ఇంత బలమైన పరిచర్య చేసి ఆ సేవకుడి కింద తయారు చేసింది ఎవరు అని అంటే తల్లి అవ్వ. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది తల్లులు పిల్లలను కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నారు చెప్పండి? చెప్తున్నారా? ఎన్నిసార్లు ఎన్ని బర్త్డేలకి ఎన్ని మెసేజ్లు చెప్పినా మనం నేర్పించు. ఇంటి దగ్గర పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి కనీసం దేవుని కోసం ఒక మాట కూడా మనం చెప్పం. కానీ తిమోతి గారి తల్లి నేర్పించిందట, వాళ్ళ అవ్వ కూర్చుని నేర్పించిందట. ఎంతమంది అమ్మమ్మలు నానమ్మలు పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నారు, లేకపోతే దేవుని పాటలు నేర్పిస్తున్నారు. మీకు వాక్యం చెప్పడం రాదు అనుకోండి, కూర్చుని దేవుని పాటలు నేర్పించండి, లేకపోతే ప్రార్థన చేయడం నేర్పించండి. ఇదేమైనా నేర్పించగలుగుతున్నాం మనం? ఏది నేర్పించు. ఎప్పుడైతే ఈ తల్లి వీళ్ళ అవ్వ అంత భక్తి నేర్పించారో ఒక బలమైన సేవకుని కింద తిమోతి గారు ఎదగలిగారు. ఇప్పుడు మన పిల్లలు కూడా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలంటే, లేకపోతే దేవుని పరిచర్యనే కాదు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే, చక్కగా ఒక చక్కని జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలంటే ఏం చేయాలంట? చిన్ననాటి నుంచి వాళ్ళకి భక్తి జీవితాన్ని నేర్పించే వారి కింద ఉండాలి. పిల్లల్ని పెంచడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి భోజనం పెట్టడం, మంచి బట్టలు కొనడం, ఇంకా చక్కని స్కూల్లో జాయిన్ చేయడం, ఇది మాత్రమే పిల్లల్ని పెంచడం కాదు. అంతవరకు నీ బాధ్యత అయిపోలేదు. నీ పిల్లలు రేపు పొద్దున పెద్ద ఎదిగిన తర్వాత నీ మాట వినాలంటే, సమాజంలో ఒక మంచి పేరు సంపాదించాలంటే, దేవుని నామానికి మహిమార్థంగా నీ పిల్లలు బతకాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చిన్ననాటి నుంచి వారి కోసం ఏడవటం, వారిని భక్తి జీవితంలో పెంచడానికి తాపత్రయపడటం. ఎక్కడ నా బిడ్డలు నేను పెంచలేనేమో అని ఎరుపు రావాలి, ఎక్కడ నా బిడ్డల్ని నేను భయభక్తుల్లో పెంచలేనేమో అన్న భయం రావాలి. వాళ్ళ గాలికి వదిలేస్తాం, వాళ్ళకు ఫోన్ ఇచ్చేస్తాం, వాళ్ళు ఫోన్ చూసుకుంటాడు. నువ్వు ఫోన్ చూసుకోరా నాన్న, నేనేం చూసుకుంటాను? టీవీలో సీరియల్ చూసుకుంటాను, లేకపోతే నేను పని చేసుకుంటాను. వాళ్ళకు ఫోన్ ఇవ్వటం, మనం పని చేసుకోవడం. పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నాడంటే ఏడు చేస్తున్నాడు, నన్ను తినట్లేదండి. అలవాటు చేసేది మనమేనండి. పిల్లవాడికి మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. కొన్ని రోజులు మానిపించేసాం అనుకోండి, ఏమవుతుంది? వాడు మానేస్తాడు మెల్లగా. మనలాంటి వాళ్ళు ఏం కావాలి, మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకుంటారు. మనం ఏది మానిపిస్తే అది మానేస్తారు. ఆ వయసుకి వాళ్ళు మానేస్తారు, ఖచ్చితంగా మానేస్తారు. ఒక 2 రోజులు ఏడుస్తారు, తర్వాత ఖచ్చితంగా మానేస్తారు. వాళ్ళు ఏడుస్తున్నారు కదా నువ్వు ఇలాంటివన్నీ అలవాటు చేస్తే ఏమవుతుంది? చిన్ననాటి నుంచి ఆ ఫోన్ అలా చూస్తుండిపోయారు అనుకోండి, ఏమవుతుందంటే కళ్ళు పాడైపోతుంది. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వేసుకుని తిరుగుతున్నారు చూసారు? చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఫోన్లు అలా రాత్రంతా అలా చూస్తే ఏమవుతుంది? కళ్ళు పడిపోతుంది. అర్థమవుతుందా? వాళ్ళు దేవుని మాటలే చూస్తారా? సో ఏవేవో చూస్తుంటారా? చిన్న హృదయంలో మనం ఎక్కలేని కల్మషాన్ని అంతనే నింపేస్తున్నాం. ఎంత మాత్రం అలా చేయటానికి వీల్లేదు. మనం దేవుడి ఎందు భయభక్తులతో మనం పిల్లల్ని పెంచగలగాలి. ఇప్పుడు ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. హన్నా గారు ఉన్నారు కదండి, హన్నా గారు తన పిల్లవాడిని కొన్ని రోజులు పెంచిన తర్వాత, ఒక 3-4 సంవత్సరాలు పెంచిన తర్వాత దేవుని మందిరానికి తీసుకువెళ్ళిన వెంటనే మనం చాలాసార్లు ధ్యానించాం. ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడట. ఇప్పుడు చిన్న పిల్లోడు వచ్చిన వెంటనే, ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు, వచ్చిన వెంటనే ప్రార్థన చేశారా? చేయలేదు. వచ్చారు, కూర్చున్నారు, చక్కగా పాటలు పాడారు, లేకపోతే అలా వాక్యం వింటున్నారు. సమూయేలు గారిని వాళ్ళ తల్లి దేవుని మందిరాన్ని తీసుకువెళ్ళిన వెంటనే వచ్చి రాగానే ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడంటారు? ఈ 4 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఏం చేసిందంటే ఆవిడ నేర్పించింది, ప్రార్థన నేర్పించింది. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే ఈ పిల్లలు ప్రార్థన నేర్చుకుంటాడు. అంతేనా? ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మ పక్కన మోకాలు లేచి ప్రార్థన చేయడం అలవాటు. మనం మొక్క పెట్టుకుని మనం ఉదయాన్నే లేచి ఎప్పుడు ప్రార్థన చేస్తామా? మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. మన మందిరానికి త్వరగా వస్తే మన పిల్లలు వస్తారు. అంతేనా? మనం ఎలా ఉంటే మన పిల్లలు అలాగే ఉంటారు. మందిరంలో కాసేపు పాటలు పాడి భక్తి కొన్ని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పడితే అలా ఉన్నాం అనుకో, పిల్లలు కూడా ఏమనుకుంటారు? మందిరంలో కాసేపు మంచిగా ఉండాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నా పర్లేదు. ఈ మనసు వారికి వచ్చేస్తారు. అర్థమవుతుందా? ఈ లక్షణాలన్నీ నేర్పిస్తుంది మనమే. దేవుడు పిల్లల బాధ్యత, మరలా చెప్తున్నాను, పిల్లల బాధ్యత మన మీద పెట్టాడు. ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. నిన్ను నమ్మి ఆ బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలిగితే
బలా నమ్మకమైన దాసుడని ఒక రోజు నిన్ను ఆయన మెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? నీ మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చగలగాలి. నీ బిడ్డలు నీకు చక్కగా నీ మాట వినాలన్నా, రేపు అన్న రోజు నీకు చెడ్డ పేరు తేకుండా వాళ్ళు ఏదేదో సంపాదించి నీకు ఇవ్వక్కర్లేదు, కానీ మన ప్రాంతంలో, మన కాలనీలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన చుట్టుపక్కల వారిలో కావచ్చు, మన పరువు తీయకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా? నలుగురి చేత మాటలు అనిపించే వారి కింద ఉండకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా? అలాంటి భక్తి జీవితాన్ని మనం నేర్పించగలగాలి. ఒక బలమైన దేవుని కోసం పరిచయం చేసే వ్యక్తుల కింద మనం వాళ్ళని నిలబెట్టగలగాలి. అలా చెయ్యాలంటే చిన్ననాటి నుంచి మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలట? దేవుని భయభక్తుల్లో పెంచడానికి ప్రయత్నించాలి. మీ పిల్లల కోసం ఏడవండి. ఏడవండి అంటే ప్రత్యేకించి వాళ్ళకి ఏం చెప్తాం మానేసి కూర్చుని ఏడవని కాదు. పిల్లల కోసం ఏడవండి అంటే వారి కోసం బాధ్యత తీసుకోండి, వారికి నేర్పించండి. చిన్ననాటి నుంచి మనం ఏం చేస్తామంటే లోకంలో ప్రతిదీ నేర్పిస్తాం, ముగించేస్తాం. జాగ్రత్తగా ప్రతిదీ నేర్పిస్తాం. వాళ్ళకి తింటూ రాదు, తింటూ నేర్పిస్తాం. అవునా కదా? వాళ్ళకి నడవడం రాదు, నడవడం నేర్పిస్తాం. వాళ్ళకి మాట్లాడటం సరిగ్గా రాదు, మాటలు నేర్పిస్తాం. వాళ్ళకి ఎలా రెడీ అవ్వాలో తెలియదు, చక్కగా దూవంతో దూతం పౌడర్ రాస్తాం, ఎలా రెడీ అవ్వాలో కూడా నేర్పిస్తాం. బయటికి వెళ్ళి షాప్ దగ్గర ఎలాంటి సరుకులు తీసుకుని రావాలో అవి నేర్పిస్తాం, అన్నీ నేర్పిస్తాం మనం. ఇంకా బాగా చెప్పాలంటే మన ఇంట్లో ఉండి ఎవరైనా సీట్ కట్టించుకుని ఆయన వచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఎలాగ అబద్ధం ఆడాలో కూడా మనమే నేర్పిస్తాం. అవునా కదా? వాళ్ళకి అబద్ధం ఆడటం నేర్పించాం, వాళ్ళకి బూతులు తిట్టడం నేర్పించాం, వాళ్ళకి మాటలు మాట్లాడటం నేర్పించాం, అన్నీ నేర్పించాం. ఒకటి మాత్రం నేర్పించలేదు, ఏంటి? దేవుని యందు భయభక్తులుగా ఉండటం అంటే ఏంటో నేర్పించలేదు. ఎవరన్నా ముందు వెళ్ళాలి మందిరానికి, అందరికంటే ఫస్ట్ మందిరానికి నువ్వు వెళ్ళాలి, వెళ్ళగానే ప్రార్థన చేయాలని ఏ రోజన్నా మన పిల్లలకు మనం చెప్పాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలన్నా మందిరంలో అటు ఇటు తిరగకూడదు, చక్కగా కూర్చుని ఉండాలి. ఏ రోజన్నా చెప్పాం? నేర్పించగలగాలి, మన పిల్లలకి మనం నేర్పించగలగాలి. అలా నేర్పించిన రోజు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, మన పిల్లల్ని బట్టి ఆనందిస్తాడు. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుని శిక్షలో, బోధలో మనం పెంచగలగాలి. చివరికి మాట చదువుకుని ముగిద్దాం. చూడండి, ఎపిసీలకు రాసిన పత్రిక మాట చదువుకుని ముగించాం. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచాలట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తల్లిదండ్రుల మీద దేవుడు పెడుతున్న బాధ్యత. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ మాట ఎప్పుడైతే మర్చిపోయామో ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మన పిల్లలు మన మాట వినరు. ఎలా పెంచాలి అంటే ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, అలాగే ప్రభు యొక్క బోధలో పెంచాలి. అలా పెంచలేని రోజు నీ పిల్లలు నీకు నరకం చూపించేస్తారు. అలా పెంచగలిగితే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లా ఉంటారు. చక్కని కుటుంబం, అందరూ కలిసి భోజనపు బల్ల చుట్టూ, అంటే కలిసి భోజనం చేసే కుటుంబాలు చాలా తక్కువ. పిల్లోడు ఎన్ని గంటలకు వస్తాడంటే 10 గంటలకు 12 గంటలకు వస్తాడు. యారు ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాను అంటాడు. నేను చిన్నప్పుడు అలా చెప్పేవాడు. మా అమ్మ అడిగేది, ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళకపోతే ఇక్కడే కదా ఉంటాం. ఊరంతా తిరిగేసి వచ్చేసి ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికే వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నానండి. అర్థమవుతుందా? అలా ఉంటుంది. తల్లి ఒకసారి ఫోన్ చేస్తే, తండ్రి ఒకసారి ఫోన్ చేస్తాడు, పిల్లలు ఒకసారి ఫోన్ చేస్తారు. అలా ఉండదట. నువ్వు దేవుడి యందు మీ పిల్లల్ని భయభక్తుల్లో పెంచగలిగితే నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా, అంటే చక్కని ఒక కుటుంబం, అందరూ కలిసి భోజనం చేస్తూ నవ్వుకుంటూ దేవుని మహిమపరుస్తూ సరదాగా ఎంత బాగుంటుందని జీవితం. మన పిల్లల్ని మనం భయభక్తులు పెంచగలిగితే కుటుంబం ఎంత బాగుంటుంది. మన పిల్లల కోసం మనం ఏడ్చే వారి కింద ఉండాలి, వారి కోసం బాధ్యత తీసుకునే వారి కింద ఉండాలి. దేవుడు మన మీద భుజాల మీద బాధ్యత పెట్టాడని ఎంత మాత్రం మర్చిపోకూడదు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించిన కనుక ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మన మీద కూడా దేవుడు బాధ్యత పెడుతున్నాడు. ఆ బాధ్యతని దయచేసి ఎంత మాత్రం మర్చిపోదు. మన పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నా వాళ్ళు ఎదిగిపోయినప్పటికీ వారి దేవునికి లోబడలేని స్థితిలో ఉంటే వారికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేద్దాం.
మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఏడవడం అలవాటు చేసుకోండి. వారి కోసం బాధ్యత తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా తండ్రి, దయగలిగిన దేవ, అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పటివరకు తండ్రి సేవకులు నిలబెట్టి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే తండ్రి నా ద్వారా తండ్రి కొన్ని మాటలు తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు నేర్పించిన తండ్రి మాటలు ప్రభావ తండ్రి ఎంత మాత్రమే మర్చిపోకుండా ప్రభావ తండ్రి మీ మాటలను తండ్రి గ్రహిస్తూ తండ్రి ఆ మాటల ప్రకారం జీవించే చక్కని జీవితాలు మనకు దయచేయండి. ప్రభులో భద్రపరచండి. ప్రతి విషయంలో ప్రభావ నీకు లోబడే తత్వాన్ని నేర్పించండి. మీ అందు భయభక్తులు కలిగి తండ్రి మీ వాక్యాన్ని తండ్రి ధ్యానిస్తూ ప్రభావ మేము భక్తిగా ఉంటూ మా పిల్లలను కూడా భక్తి జీవితంలో పెంచండి. చక్కని జీవితాలు మనకు దయచేయండి. మాలోని భక్తి లేకపోతే ప్రభావ మా పిల్లలకు మేమే నేర్పించుకోవాలి తండ్రి. మా జీవితాలు సరి లేకపోతే ప్రభావ మా పిల్లలకు మేమే నేర్పించుకోవాలి ప్రభావ తండ్రి. చక్కని భక్తి జీవితాలు మాకు నేర్పించండి తండ్రి. మా పిల్లలు కూడా తండ్రి నేను చక్కగా పెంచేదండి కృపను మాకు దయచేయండి. కృపలో భద్రపరచమని ప్రతి విషయంలో మీ తోడు, మీ ఆదరణ, మీ ఆత్మ సహాయం దయచేయమని, ఆత్మదేవ మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ ఆత్మ కుమ్మరింపులు మాకు కుమ్మరించండి. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ తోడు, మీ ఆదరణ దయచేయమని, మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ఫలింపు చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం. అందరికి వందనాలు.